ఇది మా మామయ్య గారి ఊర్లో విలేజ్లో పండగ జరుపుకుంటారు. అది చిన్న చూపించాలని షార్ట్ వీడియో చూపించాను. చాలా బాగా జరిపారు పండుగ అనేది. అది అమ్మవారు జంగిడి రూపంలో ఉంటారు. ఆ రూపం అనేది ఆయన అమ్మవారు ఎత్తుకున్నది తీసుకెళ్ళి గుడి దగ్గర పెడతారు, పూజలు కూడా చేస్తారు. అతను అమ్మవారికి అమ్మవారికి రోజు కూడా కరసాము అనేది ఆనవాయితీ. ప్రతిరోజు ఎవరైనా చేయొచ్చు. ప్రతి పండుగ కూడా అమ్మవారి ముందు కరసం చేస్తారు. అది కూడా మీకు తీసుకుంటే సరదాగా ఉంటుంది. అతను పాళ్ళతో పాటు తీయడం, చాలామంది జనం ఎక్కువ మంది వచ్చారు. అమ్మవారిని ప్రతి సంవత్సరం చేస్తారండి ఈ పండుగ. కిందసారి నేను మిస్ అయ్యాను. మీకు ఆ పండుగ చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. చిన్నపిల్లలతో సహా చాలా సరదాగా చూడటం నేర్చుకుంటుంటారు. మీ పండుగ ఎలా చేస్తున్నారు అనేది. ఆ కర్రతో పట్టుకోవడం, ఆ పళ్ళతో పట్టుకోవడం, ఆ సాము చూడండి ఎలా చేస్తున్నాడు అతను. చాలా బాగా చేశారు సాము. దాన్ని కరసాము అంటారు. కరసాము అనేది చాలా అందరూ నేర్చుకోవాలి. అది ఆడపిల్లలు ముఖ్యంగా. ఎందుకంటే ఈ రోజుల్లో కరసాము అని నేర్చుకోకపోతే మన ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. కరసాము అది ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా జంగిడిలో దీపం అలాగే ప్రసాదం అది పట్టుకెళ్తారు అమ్మవారికి. అదే అమ్మవారికి పూజ ముందు అన్నీ క్లీన్ చేసి బొట్టు అది పెట్టి చేస్తారు. ఇది మెయిన్ ఏంటంటే ఇది కూడా అమ్మవారికి ఉదెత్తులు, ఆరతి, కుంకుమ, పసుపు, ప్రసాదం కూడా పరమాన్నం వండుతారండి. ఫస్ట్ పరమాన్నం చూడండి ఎలా తీసాను. ప్రసాదం అండి అమ్మవారికి. అది తర్వాత అమ్మవారిని ఎలా పూజిస్తారో కూడా చూడండి. అంటే వర్షాలు సముద్రం పండాలి, బాగా పంటలు పండాలని అందరూ కూడా గ్రామ దేవత